ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ఏ డ్రైవ్లో తీసుకెళ్లాలి అని చాలా సునిశ్చితమైన అబ్జర్వేషన్ గల నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2014 అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఎంత కష్టపడితే, ఎంతమంది కలిసి కష్టపడితే, త్యాగాలు చేస్తే ముందుకు తీసుకెళ్ళొచ్చనేది ఆయనకు తెలుసు. 5 ఏళ్ల ప్రయత్నం చేశారు. అప్పుడు పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదు. సరే, 2024 ఎన్నికలకు ముందు 10 ఏళ్లుగా పార్టీ పెట్టినా కూడా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో, ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత పార్టీ గోడ దూకేసి వెళ్ళిపోయినా కూడా అంతే నిబద్ధతతో నిలబడి పార్టీ నిలబడాలి, రాష్ట్రానికి మంచి జరగాలంటే ఏ స్టెప్ తీసుకోవాలి అనేది చాలా స్ట్రాటజిక్గా ఆలోచించి ముందుకు అడిగేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ చేతులు కలిపిన తర్వాత అనివార్యంగా బీజేపీ కూడా వాళ్ళతో కలవాల్సి వచ్చింది. కూటమి ఏర్పడ్డాక అందరికీ తెలిసిందే 164 సీట్లతో అప్రతిహతంగా అధికారంలోకి వచ్చారు. సో అప్పటితో అయిపోయింది, శుభం కార్డు వేసేస్తే సీట్లలోంచి లేచి వెళ్ళిపోవచ్చు అనుకోవడానికి సినిమా కాదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు, సుమారుగా 3 కోట్ల మంది ఓటర్లు ఎందుకు కూటమిని ఇంత బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారంటే, ఎస్ మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఎస్ మాకు సంక్షేమం చేస్తున్నారు చంద్రబాబు, మా నియోజకవర్గాలకు అభివృద్ధి కావాలి, రాష్ట్రం ఒక రాజధాని కావాలి, మేము కూడా బయటికి వెళ్తే తలెత్తుకుని తిరగాలి, ఇవన్నీ చేయాలంటే చంద్రబాబు కావాలి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఉంటా అన్నారు, బీజేపీ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసే ఆలోచించి ఓట్లేశారు. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కూటమి పార్టీలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళకి ఎంత బాధ్యత ఉంది అంటే, ఇందులో మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు సుమారు 80 మందికి పైగా ఉన్నారు. సబ్జెక్ట్ కృష్ణ 88, 85 టు 88 మధ్యలో. మిగతా వాళ్ళు సెకండ్ టైం ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేల గురించి పెద్దగా వర్రీ అక్కర్లేదు. వాళ్ళకి తెలుసు సభల్లో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో. అందరు సీనియర్లు కూడా కాదు, అక్కడ కూడా వస్తారు. ముఖ్యమంత్రి ఏం ఆలోచిస్తున్నారు, ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, దానికి పవన్ కళ్యాణ్ ఎంత చేదోడు వాదోడుగా ఉన్నారు. యంగ్ మినిస్టర్ లోకేష్ ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో, ఒకరోజు ఇంకో స్టేట్లో, ఇంకో రోజు ఇంకో కంట్రీలో తిరుగుతూ అభివృద్ధి కోసం, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ తెలుసు. కానీ మరి మన రోల్ ఏంటి అంటే, ఒకసారి గెలిచేసిన తర్వాత అది ఆ పదవి ఏమన్నా శాశ్వతమా? 5 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలు వస్తాయనే విషయం గుర్తుందా లేదా? ఒకసారి ఎమ్మెల్యే అయితే 30 ఏళ్లకు 40 ఏళ్లకు ఆ పదవి అలాగే ఉంటుందనుకుంటున్నారా? అసలు ఎమ్మెల్యేగా అవ్వడానికి మీకు కలిసి వచ్చింది ఏంటి, మీ వెనకాల నిలబడింది ఏంటి? చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండు, తెలుగుదేశం పార్టీ అనే ఒక బ్రాండు. సరే, ఒకళ్ళో ఇద్దరు లెస్ దెన్ 10 ఎమ్మెల్యేస్ తమ సొంత బలం మీదో, ప్రజల్లో వాళ్ళకున్న ఒక పెనిట్రేషన్ పవర్తోనో గెలిస్తే గెలవచ్చు కాక, చాలా తక్కువ మంది ఆ పర్సంటేజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలనుకున్నారు అంటే, అనుకున్నారు కాబట్టే మీ కోట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. ఆ విషయాన్ని జస్ట్ లైక్ దట్ మర్చిపోతే ఎలాగా? ఇది నేను ఇవాళ కొత్తగా చెప్తోంది కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 4 సార్లు చెప్పారు. అది క్యాబినెట్ మీటింగ్లో కానీ, బయట కానీ, 1-to-1 సమావేశాల్లో కానీ. ఎందుకని సార్లు చెప్పించుకోవాలి? బాధ్యత ఉండాలి కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం దిశగా మీటింగులు పెడుతున్నారు. త్రిశూల వ్యూహం, మరొకట. ఎస్, ఏ పార్టీ అయినా ఎదగాలి. రాష్ట్రంలో కూటమిగా ఉండడం వేరు, సొంతంగా పార్టీ ఎదగడం వేరు. పవన్ కళ్యాణ్ పదే అంటారు. నిజంగా ఆయన విజ్ఞతకు కానీ, ఆ బ్యాలెన్స్కి కానీ మనం అందరూ గ్రేట్ అనాల్సింది. ఎందుకంటే మొన్నటికి మొన్న అంత పెద్ద వ్యవహారం అయితే, చిరంజీవి బాలకృష్ణ వ్యవహారంలో కూడా చాలా కంపోజ్డ్గా ఉన్నారు ఆయన. ఎందుకంటే చిన్న ఛాన్స్ ఇచ్చినా కూడా అవతల రెడీగా ఉన్నారు. ఆల్రెడీ దాన్ని చాలా ఇష్యూ చేయాలని వైసీపీ ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయింది. ఐ కెన్ సే దట్ ఫెయిల్ అయింది. ఎందుకని? పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత, ఒక హుందాతనం, చంద్రబాబు నాయుడు దాన్ని హ్యాండిల్ చేసిన తీరు. ఇప్పుడు కామినేని సీనియర్ ఎమ్మెల్యే కదా, 3సారి అనుకుంటా ఎమ్మెల్యే. ఆయనకి ఏం మాట్లాడాలో, సభలో ఏం మాట్లాడకూడదు, అనవసరంగా ఇష్యూ చేయాలో చేయకూడదో తెలీదా? బాలకృష్ణ, ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే కదా, బాలకృష్ణ 3సారి ఎమ్మెల్యే, కామినేని 3సారి కాదు. సో ఆయనకి తెలియాలి కదా సభలో మాట్లాడాల్సిన, నించోవాల్సిన పద్ధతి, మాట్లాడాల్సిన తీరు అదేనా?
ఇంకా అక్కడ అనంతపురంలో ఒక ఎమ్మెల్యే, ఇంకో చోట ఇంకో ఎమ్మెల్యే అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, కెలుక్కోవడం, దాన్ని ఒక ఇది చేయడం, దాన్ని మళ్ళీ కడుక్కోవడానికి సీనియర్లందరూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మళ్ళీ ప్రయత్నం చేయడం. 15-18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తేవాలి, అక్కడేమో ఖజానా అంతా నాశనం అయిపోతే దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారు. సింగపూర్ వెళ్ళి బతిమాలుకుని మీరు రండి మళ్ళీ వ్యాపారం ఇక్కడ మాతో భాగస్వాములు కండి, రాజధాని కోసం పనిచేయండి అని ఏం అవసరం? 75 ఏళ్ల వయసులో ఏం అవసరం చంద్రబాబు నాయుడుకి రాష్ట్రం గురించి? కాకపోతే చూడని పదవులా, లేకపోతే ఇవాళ కొత్తగా ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఏమన్నా వచ్చిందా? అంటే ఈ ఆయనకున్న సీరియస్నెస్తో, పవన్ కళ్యాణ్కున్న ఒక నిబద్ధతో, లోకేష్కున్న ఒక కమిట్మెంటో, బీజేపీలో అక్కడ ప్రధాన నాయకులకు ఢిల్లీలో ఉన్న ఒక సీరియస్నెస్. సరే, మాధవ్ ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు అయ్యారు, ఈజ్ ఎ వెరీ కమిటెడ్ లీడర్. కింద వాళ్ళకి ఎందుకు లేదు? ఇన్ఛార్జ్ మంత్రులకి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పాలి పదే పదే మీ బాధ్యత ఇది, మీ బాధ్యత ఇదని గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. పోనీ 80 మంది ఎమ్మెల్యేలకి మళ్ళీ ఇంకా సెషన్స్ పెట్టాలా? పోనీ నియోజకవర్గాల్లో ఎలా ఉండాలి, సభల్లో ఎలా ఉండాలి, మంత్రులతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా వ్యవహరించాలి, కూటమి నాయకులతో సమన్వయం ఎలా చేసుకోవాలి? కొంతమంది ఇంక దందాలు, వసూళ్ళు. ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినా కూడా ఎప్పటికిప్పుడు కల్తీ మద్యం వ్యవహారంలో ఏం పని? తెలుగుదేశం నాయకులకి ఇద్దరిని సస్పెండ్ చేసి పడేశారు. జయచంద్రారెడ్డిని, ఇంకొక ఆయన జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర. ఇలాగ ఎమ్మెల్యేల మీద కూడా ముగ్గురు మీద నష్టమే లేదు. 3-4 వెళ్ళిపోతాయి ఇప్పుడు తీసేస్తే. చర్యలు తీసుకుంటే కానీ లైన్లోకి రారా? అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎంత కష్టపడితే కూటమి అధికారంలోకి వచ్చింది, మళ్ళీ తప్పప్పులు చేస్తే 2014 నుంచి 19 తర్వాత చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు తప్పు చేసినందుకు ఓడిపోలా. మంత్రులు అందరూ కాదు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం చేసి ఇష్టారీతిని వ్యవహరించి రెచ్చిపోవడం వల్లే ప్రజలకు యావగింపు వచ్చి ఓడించారు. మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొద్దాం అనుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఏంటి, ఎందుకు ఇన్నిసార్లు చెప్పించుకోవాల్సి వస్తుంది? అయినా ఎందుకు మారట్లేదు? బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద సీనియర్ నాయకులు ఉన్నారు ఇవాళ. అంటే బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ